దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత ప్రియులారా, మరొక పర్యాయం దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన బలాన్ని బట్టి మరొకసారి దేవుని సేవకుడిగా, దేవుని దాసుడిగా, మీ స్నేహితుడిగా, మీ పరిచారకుడిగా, దేవుని ప్రతినిధిగా, దేవుని రూపం కలిగి, దేవుని జ్ఞానము కలిగి మీ ఎదుటకు దేవుడు నిలబెట్టిన కృపను బట్టి దేవదేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వినుచున్నా, ఆలకిస్తున్నా మీ అందరికీ ప్రభు పేరట కృపమును అంటే కృప కలుగును గాక. దేవదేవుని యొక్క సన్నిధి నాకు, మాకు, మనందరకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. నీతిని అనుసరించుట. ఈరోజు నీతిని అనుసరించుట. ఎంతమంది నీతిగా జీవిస్తున్నాం? నీతిని ఎంతమంది అనుసరిస్తూ తీర్పు తీరుస్తున్నాం? యథార్థత తీర్పు తీర్చుట. ఎంతమందికి నీతిని అనుసరించి జీవిస్తున్నాం అనేది ప్రార్థన చేద్దాం. వాక్యములు తెలుసుకుందాం. దయగల తండ్రి నీకు వందనాలు, ప్రేమగల రక్షకానికి స్తోత్రాలు, కరుణామయుడ వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ దాసుడైన నేను నీ లేఖనమును చేతపట్టి ప్రభా, నీవిచ్చిన అధికారాన్ని బట్టి, నీవిచ్చిన బలాన్ని బట్టి, నీ శక్తిని బట్టి, నీవిచ్చిన రూపాన్ని బట్టి, నీవిచ్చిన జ్ఞానాన్ని బట్టి నీ బిడ్డల ఎదుటకు నన్ను చేర్చి నిలబెట్టి నడిపించినందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు. మీరును పరిశుద్ధులు, దేవదూతులు, శరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవుల 12 ఆత్మలిక ఆదరణ, సహాయము, ఆత్మీయత, సన్నిధి, కాపుదల దయ చూపించమని, త్రియేక దేవా నీ సన్నిధి కాపుదలతో నీ ఆలోచన క్రియల చేత బలపరచు మహిం పొందమని, ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని నామమున ఈరోజు నీతిని అనుసరించుట అనే మాటను ఎంతవరకు అలా జీవిస్తున్నామో, ఎంతవరకు నడుస్తున్నాము అనేది మేము నిర్ధారణ కలిగి, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని నొచ్చించకుండా, ఎవరిని విమర్శించకుండా నీ వాక్యము చేత నింపి వద్దెలు చేయమని ఆత్మరక్షణకర్త అనే దేవదేవిని పరిశుద్ధమైన నామములు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. మీ అందరికీ మరొకసారి మరణాత. ప్రియులారా, నీతిని అనుసరించుట. ఇక్కడ కీర్తన గ్రంథం 58వ అధ్యాయములో ప్రభు మాట్లాడుచున్న మాటలు, అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుతూ నిజమా? నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతనమును జరిగించుచున్నారు అని దావీదు భక్తుడు చెప్తున్న మాటలు మనం వింటున్నాం. ప్రియులరా, చెడుతనం అనేది ఇవాళ చాలా దారుణంగా ప్రపంచంలో ఉన్నది. అందుకే నీతిని అనుసరించి నడుస్తున్నారు. మేము నీతిగానే జీవించట్లేదా మీరు చెప్తున్నారా మీరు అనొచ్చు. కానీ లేఖనం ఏమి చెప్తుందో అదే నేను ప్రకటిస్తాను. నా సొంత విషయాలు ఇక్కడ ఏమి చెప్పదలుచుటకు, దాన్ని వివరించుటకు నేను సరిపడనండి. కాబట్టి మీరు గమనించాలి ఒకసారి, ఎవరు ఉద్దేశించి నేను వాక్యం చెప్పను. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనము ద్వారా ఏదైతే బయలుపరుస్తున్నాడో అదే నేను ప్రకటిస్తా. మూలవాక్యం ఏం చెప్తున్నాడు? బైబిల్ మూలవాక్యం అన్ని గ్రంథాలలో చెప్పే మాట, ఏ మనిషిని కానీ, ఏ మతాన్ని కానీ, ఏ కులాన్ని కానీ ద్వేషించవద్దు, దూషించవద్దు, విమర్శించే హక్కు నీకు లేదు. కులం అనేది భూలోకంలో ఒక నామము, అది వ్యర్థమైనదని దేవుడు ఎప్పుడో హెచ్చించాడు. విలువైనది ఏదంటే మనము కలుసునుట విలువైనది. విలువగా దేవుడు జీవింపజేసేవాడు, నడిపింపజేసేవాడు దేవుడు. ఈరోజు మీరు కానీ, నేను కానీ, మనమందరమైనా దేవుని పట్ల ఏ రీతికి కలిగి ఉన్నామో ఆ రీతిని ఆత్మ తలంపులు కలిగి జీవించే వారంగా ఉండాలి. అప్పుడే నీతిని అనుసరించుచున్న వారులారా అని దేవుడు పిలుస్తున్నాడంటే నిజంగా
దేవుడు ఈ మాటను మనకు చెప్తున్నాడంటే ఇక్కడ ఎవరు అటువంటి మార్గంలో నడవటలేదనే కదా. ఈ మాటను అక్కడ ఉచ్చరించాడంటే ఆ మాటకు మనం లోబడట్లేదనే కదా. ఆ మాటకు మనము క్రియారూపంలో దానికి న్యాయం చేయట్లేదే కదా. చేయట్లేదు కాబట్టే కదా దేవుడు నీతిని అనుసరించి మీరు తీర్పు తీర్చుచున్నారా అన్నాడు. నీతిని అనుసరించేవాడు ఎవరైనా ఉన్నారంటే వారు ఎన్నడూ తప్పుని 1-4 సార్లు తప్పు అనేది తన ఎదురుకు వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది తప్పు, ఎలాగొచ్చింది తప్పు అని ఆలోచించేవారు తప్ప తప్పు చేశాడు తీర్పు వీడికి శిక్ష అనేది కూడా తీర్పు ఉండదు. దేవుడు ఒకసారి శిక్ష విధించాడంటే దాన్ని తప్పించుకోవడం కష్టం. ఒక్కసారి నరుడైన మానవుడు ఒక తీర్పు తీర్చాడంటే దాని తీర్పు దేవుడు తీర్పు తీర్చిన తీర్పు అయి ఉండాలి. నీ సొంత ఆలోచన, సొంత బుద్ధితో, సొంత లోక సంబంధమైన క్రియల చేత నువ్వు తీర్పు తీర్చడానికి అర్హుడు కాదని దేవుడు ఎప్పుడో చెప్పేశాడు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుచున్నాడు ఈ మాటలు. దేశమందు అంటే దేశమందులో మన దేశమందుల బలత్కారం అనే తీర్పును తీరుస్తున్నారు, బలవంతంగా తీర్పు తీరుస్తున్నారు తప్ప నీతిని అనుసరించి తీర్పు తీర్చట్ల. ఇవాళ ప్రతి చోట అలాగే జరుగుతుంది అనేది నేను నమ్ముతాను. ఎవరు అధికారంలో ఉంటే వారికే తీర్పు. రాజు మనవాడైతే దెబ్బలు కొదువా, వడ్డించేవాడు మనవాడైతే తిండికి లోట కొరువా. ఏమండి, ఆ రాజు మనవాడైతే మనకు ఆస్తులు అంతస్తులు గౌరవానికి అని కరువు అంటారు, ఇదొక సామెత. కానీ యథార్థతను నీతిని అనుసరించేవాడికి అన్నీ కొదువే. అది నీతి అనేది వచ్చింది నీ దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోదు. రాజు మనవాడైతే దెబ్బల కరువు అంటే రాజు మనవాడైనా తిండికైనా దేనికైనా కరువు ఉండదండి. ఎలా నీతిగా అనుసరిస్తే రాజు పెట్టింది చిరకాలం నీకు కొనసాగుతూనే ఉంటుంది. ఒక రోజు ఇచ్చేసి తప్పుకునేది రాజు కాదు, పోషించేవాడే రాజు. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాలి ప్రియులరా. మనం హృదయపరకంగా చెడుతనం జరిపించుచున్నాం. దేశమందు మీ చేతి బలాత్కారమును చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టిన మొదలుకుని భక్తిహీనులు ఎప్పుడూతి బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడని అబద్ధములాడుచు తప్పిపోదురు. అంటే పుట్టిన మొదలుకుని మరణించే వరకు అబద్ధాల మీదే బ్రతుకుతున్నారు. నేను చెప్పే మాట్లాడదు, ఇక్కడ బైబిల్ లేఖనే చెప్తుంది. అది నేనైనా మీరైనా మరొకరైనా ఎవరైనా అబద్ధము లేకుండా ఏ బ్రతుకు ముందుకు సాగట్లేదు. ఒకవేళ సాగుతున్న ఈ లోకంలో జీవించడం కష్టమైపోతుందని చాలా మంది చెప్తున్నారు. మా మట్టికి మేము కూడా, ఎందుకంటే అనేక రకాలు ఎందుకయ్యి అంటే తప్పట్లేదు సార్. ఏదో ఒక రోజు అబద్ధం ఆడకుండా జీవితం వెళ్తుందా అంటే వెళ్ళట్లేదు. కనుక గమనించాలి. ఇక్కడ అంటున్నాడు, వారి విషయమంట, వారి విషయము నాగపాపము విషయము లాంటిదంట. వారి మాట తీరు, వారి క్రియలు అంత భయంకరంగా ఉంటాయని ప్రభు చెప్తున్న మాట. మాంత్రికులు ఎంత నేర్పుగా మాంత్రించునను అంటే మంత్రాలు చెప్పినను వారి స్వరము వారికి వినకూడకన్నట్లు వాడు చెవుడు పాము వలే వారు అంటే మాంత్రికులు చేసేవాడు అవతల వాడు చెప్పేది ఏమో తెలియదు, కానీ వీడేదో చెవిటి పాము, దానికి ఎంతమంది సప్పుడు వచ్చినా ఏమన్నా చెవిటి వాడు ఎంతమంది వచ్చినా వినడు, ఆ రకంగా ప్రయాణం చేస్తాడు. వీడు కూడా అంతేనంట, మాంత్రికుడు అలా చెప్పుకెళ్ళిపోతూ ఉంటాడంట. ఇక్కడ మాట్లాడుతున్న మాటలు, దేవా వారి నోరు పళ్ళును విరగగొట్టము అని అంటున్నాడు దావీదు గారు. ప్రియులరా, అసలు ఎందుకు విరగొట్టాలి? నీవే దేవుని రూపం, నీవే దేవుని ఆలోచన, నీ రూపమే దేవునిది. ఇంత సౌందర్యమైన రూపము, ఇంత అందమైన ఆలోచన, ఇంత అందమైన మంచితనం దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాన్ని అసూయగా స్వార్థంగా ఎందుకు వాడుతున్నావు?
ఈ మాటలు చెప్తుంటే నాకు నోరు పెగలట్లే. ఎందుకంటే దేవుడు అంత శక్తిమంతుడై నాలో ఉన్నప్పుడు నేను శక్తిహీనుడు కాను, శక్తిమంతుడినే. కానీ ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా కొమహోత్సము కొదమ సింహములను ఓడగొట్టుము. ఇది 90వ కీర్తనలో 91వ కీర్తనలో చెప్తాను. నువ్వు సింహముల నాగపములను కొదమ సింహములను భుజంగములను అనగదొరక్కుది అనే మాట ఇక్కడ కొదమ సింహములను తన కోరలు విరగొట్టుతూ అంటాడు దేవుడు. ఎలా విరగొడతావు అంటే, పాలు నీళ్ళ వలె వారి గతించిపోదురు, అతడు తన బాణములు సంధింపగా అవి తునాతునుకల వైపోవును, వారు కరిగిపోయినను రత్తవలే ఉందురు. వారు కరిగిపోయే నత్తవలే ఉందురు, సూర్యుని చూడకుండా ఉందురు. అంటే సూర్యుడి కింద గర్భస్రామం ఎలాగైతే ఉంటుందో అలాగే ఉందురు వాళ్ళు. ఇక్కడ చాలా అర్థాలు ఉంటాయని సంస్కృతిలో కానీ తెలుగులో కానీ ఈ పదాలకు చాలా విచిత్రమైన, అంటే చాలా అనోసలకు తగ్గ మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. ప్రియులారా, మనం ఎవరిని విమర్శించట్లేదు. దేవుడు ఎన్నో రకాల యొక్క జీవితాలు పోలి మాట్లాడతాడు. ఆయన కూడా ఎవరిని డైరెక్ట్గా మాట్లాడాల ప్రభు. ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఒరే దుర్మార్గుడు అని ఎప్పుడు అనలా. మూర్ఖులారా మూర్ఖంగా ప్రవర్తించుకుడి అన్నాడు. ఒరే మూర్ఖుడా అని అనలా. దేవుడు చూశాడా? ఏమన్నా నత్త కరిగిపోనట్లుగా నీ జీవితం వారికి కరిగిపోను. సూర్యుడి కింద గర్భసంచి యొక్క గర్భశ్రీని యొక్క బాధ ఎలాగుంటుంది, వారి బాధ అలాగుంటుంది అంటున్నాడు. ఇక్కడ మీ కుండలకు ముళ్ళ కంపల ఇక్కడ మీ కుండకు ఏమంటే పచ్చి సెకల తగలకుండానే అది ఉండునట్లు ఉడుకునట్లు అనే మాటను నగరగొట్టుచున్నాడు. ప్రతి దండర కలుగుగా నీతిమంతులను చూసోసించి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తములు వారి భక్తిహీనుల యొక్క రక్తముల చేత వారి పాదములు కడుక్కు. అంటే భక్తిహీనులు అంటే వీళ్ళు ఎవరు? నీతిమంతులు. అంటే ఇక్కడ నీతిమంతులు అనే మాటను మనం ఇక్కడ వాడాలి. ఎందుకు వాడాలంటే నీతిమంతుడు ఉన్నాడు కాబట్టి భక్తిహీనుని యొక్క రక్తము చేత, రక్తముతో వాడి నీతిమంతుడి యొక్క పాదములు కడుక్కున్నాడంటే ఈ ఆలోచన చాలా భయంకరమైన మాట, చాలా ఆలోచన తగది. అంటే మనుషుల్లోనే ఒకడు నీతిమంతుడు, ఒకడు అవినీతిమంతుడుగా కనబడుతున్నాడు. అందుకే ఒకడు యథార్థమంతుడు, ఒకడేమో ఆ యథార్థత కలిగిన వాడే కనబడతా. ఆ అవినీతి యథార్థ లేనివాడును యథార్థమంతుడుగా కనబడుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ మరి మనకు ఆలోచన తగ్గ క్రియలు, ఆత్మీయ తగ్గ క్రియలు, తలంపు తగ్గ క్రియలు, విశ్వాసం తగ్గ క్రియలు మీరు ఎప్పుడైతే గ్రహిస్తున్నారో వాటి క్రియలలో ఆలోచన తలంపులు కలిగి మనం ఉండాలి. ప్రియులారా, ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాలి. ఈ 11వ వచనంలో, ఆకార వచనంలో, ఈ కీర్తన గ్రంథం 58వ వచనంలో మాట్లాడుతున్న ఈ మాటల్ని మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ 11వ వచనంలో, కావున నిశ్చయముగా నీతిమంతులకు కలుగునని నిశ్చయముగా న్యాయము తీరు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకుందరు. అంటే నీతిమంతుడు యొక్క నీతిని, న్యాయమును, నీతనే ప్రయాగమును చేసే దేవుడు ఉన్నాడు భూలోకములో అని మనుషులు ఎరుగుతారు. ఎప్పుడంటే ఇక్కడ చాలా రకాల యొక్క క్రియలు జరగాలి. జరిగిన తర్వాతే మనుషులు ఒప్పుకుంటారనేది ప్రభు చెప్పుచున్న మాట. ప్రియులరా, ఇక్కడ మనం ఆలోచించే విషయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నీతిని అనుసరించి తీర్పు తీర్చాలి. అందుకే నీతిని అనుసరించి మీరు జీవిస్తున్నారా? యథార్థత కలిగి మీరు బ్రతుకుతున్నారా? యథార్థత కలిగి మీరు ప్రయాణము చేస్తున్నారా? యథార్థమైనది నీతి గల తీర్పును మీరు తీర్చుతున్నారా? అబద్ధమైన తీర్పు, అసూయమైన తీర్పు, అక్రమైన తీర్పు, అన్యాయమైన తీర్పు, మోసకరమైన తీర్పు, ఏమైనా స్వార్థంకరమైన తీర్పు, ఈ లోక అపవాద సంబంధమైన తీర్పును మనం తీరుస్తున్నామా అంటే
ఈ లోకము అవునంటుంది, దేవుడు కాదు అని అంటున్నాడు. నువ్వు తీర్పు తీర్చవచ్చిందంటే నా రూపము కలిగి ఉన్న నీవు, నా జ్ఞానము కలిగిన నీవు, నీలో నివసిస్తున్న నేను, ఇప్పుడు నేనెంత శక్తిమంతుడునో నువ్వంతే శక్తిమంతుడు, నేనెంత నీతిమంతుడునో నువ్వంతే నీతిమంతుడు. అందుకే ప్రభు అన్నారేమని, మత్తయి సువార్తలో మనం బాగా చదువుతాం కదా, ఇదిగో నా నామాన్ని బట్టి మీరు భూలోకాన్ని ఎటు బంధిస్తారో అది పరలోకాన్ని బంధించబడుతున్నాయి. ఎందుకంటే దేవుడు తన ఆత్మ ద్వారా ఏదైతే పలుకుతున్నాడో ఆయన ఆత్మ కలిగిన మనము కూడా అదే పలుకుతున్నాం కాబట్టి అక్కడ నెరవేరుతుంది, ఇక్కడ నెరవేరుతుంది. ఎక్కడైతే ఆయన నామములో మనం ఏదైతే బంధిస్తున్నాం గర్దిస్తున్నామో అక్కడ కూడా ఆయన అదే రకంగా ఆయన స్థాపించాడు, ఆయన మాట్లాడతాడు. ఇక్కడ మనం మాట్లాడాలి అంతే తప్ప అక్కడది ఇక్కడికి రాకుండా సాతానుగాడు అడ్డుగోడ వేసేసి ఏం చేస్తున్నాడు, నీ చెవికి వినపడకుండా, నీ హృదయంలో ప్రవేశించకుండా ఈ లోక స్వార్థమైన క్రియలు వాడికి అనుకూలంగా నేను మాట్లాడిస్తున్నాను. ఈ రోజులో బోధలు కానీ ఏదైనా జరుగుతుంటే అదే జరుగుతుంది. దావీదు గారు అంటున్నాడు, అందుకనే యథార్థవంతుడు అయిన తీర్పు నువ్వు తీరుస్తున్నావా, అవినీతమైన తీర్పు నువ్వు తీరుస్తున్నావా, నీతి కలిగిన తీర్పు నువ్వు తీరుస్తున్నావా, స్వార్థముతో కలిగిన తీర్పు తీరుస్తున్నావా? ఎస్, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా. దేవుడు నీతిమంతుడా అవినీతిమంతుడా? దేవుడు నీతిమంతుడు, యథార్థమంతుడు, సత్య స్వరూపి, సత్యమైన స్వరూపుడు దేవుడు. అటువంటి ఆయన మనకు తండ్రి, మన గురువు, ఆయన ఆత్మ, ఆయన శరీరము, ఆయన రక్తము సర్వము పంచాడు. కానీ మనం ఎందుకు రాంగ్గా ప్రవర్తిస్తున్నాం? ఇది చిన్న లాజిక్ చిన్నదే కానీ దాన్ని ఆలోచించడం చాలా కష్టం అనుకుంటున్నారు. చాలా లేదండి, చాలా సింపుల్. ప్రభువా అని పిలిచినప్పుడు నీ వద్దకు వస్తున్నాడు లేదు నువ్వు గమనించగలిగి ఉండాలి. ఎస్, నీ మాట ఆయన వింటున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ పక్కనే ఉన్నాడు. ఆయన నీ భుజం మీద తండ్రి నేను ఒంటరి వాడిని దేవా, నేను ఒంటరిగా నేను ప్రయాణిస్తున్నాను, నా జీవితం ఒంటరిగా అయిపోయింది, నాకు తోడు లేరని కన్నీరుతో నువ్వు కార్చినప్పుడు నీ కన్నీరు తుడిచి నీకు గుండు ధైర్యం, అప్పుడే ఆ సమయంలో దుఃఖంలో ఉన్నప్పుడు నీకు ఆనందం కల్పించే విషయాలు గుర్తు చేస్తూ ఉంటాడు. నువ్వు దేంట్లో అయితే నీ దుఃఖాన్ని మర్చిపోతావు, దేంట్లో అయితే వేదన మర్చిపోతావు, అటువంటి విషయాలు నీకు గుర్తు చేసి అప్పుడు నీకు ఆనందం కలిగజేస్తాడు. ప్రియులారా, అందుకనే చాలా మంది ఇష్టమైన వారు మనకు దూరం అయిపోతున్నప్పుడు, ఇష్టమైన క్రియలు మనకు దూరం అయిపోతున్నప్పుడు వాటిని మర్చిపోటకు ఎంతో సంతోషమైన క్రియలు దేవుడు మనకు కనపరుస్తాడు. అంటే నీవు దుఃఖంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు వేదనగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు కన్నీరు కార్చడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు రోగిష్టిగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు నలగగొట్టబడటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు శోధించబడటం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే అందుకన్నాడు, ప్రయాసపడి భారం వచ్చున మీరు నా వద్దకు వచ్చేయండి, మీ భారం నా మీద మోపండి, నేను భరిస్తాను, మీ దెబ్బలు నేను తింటాను, మీ శోధన అయితే నేను భరిస్తాను. వాళ్ళకి సాతాను గారు శోధిస్తున్నాడంటే నేను వాడికి ఎదురెళ్తా, మీరు పక్కకు ఉండండి అని ప్రభు చెప్తాడు. చూడండి, కబడ్డీ ఆడతారు కదా, చాలా మంది కబడ్డీ ఆడినప్పుడు మరి అక్కడ ఒక ప్రిన్సిపల్గా, ఒక గురువుగా, లేదా ఒక హెడ్గా ఒకడు ఉంటాడు, 12 మందిలో ఒకరు. అతడు అనుకోకుండా లేదా అందులో ఎవరైనా చిన్న గాయపడి చక్కగా పాయింట్లు తెచ్చివాడు గాయపడితే వాళ్ళందరూ ఏమవుతారు, నువ్వు పక్కన కూర్చో, నీ భారం మేము మోస్తాం అని పక్కన పెట్టి వారందరూ వెళ్తారు. ఇవాళ యేసు ప్రభు కూడా అదే అంటున్నాడు, ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన వారలారా, గమనించండి, ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను, ఆనందం ఇస్తాను, సంతోషం ఇస్తాను, సమాధానం ఇస్తాను, ప్రశాంతత ఇస్తాను, నీకు కావలసిన సమకూరుస్తాను. నీకు కొదువు లేదు, ఆహారానికి నేను పశువులో చనిపోతాడని భయపడలేదు. చాలా మంది ఆకలితో చచ్చిపోతున్నారు అంటే ఎక్కడా? మనుషుల మధ్యన ఎవరు ఆకలితో చనిపోరు, అయితే బందీగా ఉండటము, ఎక్కడో మారుమూలను ఎవరు లేని చోట కఠినమైన వారి మధ్యన ఉంటే ఆకలితో చనిపోవచ్చు. ప్రజల మధ్యన ఉన్నప్పుడు దేవుడు అక్కడ కూడా ఏదో రకంగా 4 రోజులకో 3 రోజులకో దేవుడు ఆహారం పెడుతూ ఉంటాడు. ఎవరి ద్వారా? కనికరం కలిగించి. సాధారణంగా మరణమును నీకు రాకుండానే దేవుడు నీ ప్రయాణమును సాగిస్తూ ఉంటాడు. ఈరోజు అందుకే పుట్టిన మొదలుకొని మరణించే వరకు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు, లేకపోతే ఎంత అయితే అంత మీరు
మీ ఉపమానము మీ జ్ఞానము ఎప్పుడు పెరుగుతుందో 10 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాల తండ్రి ఎవరో, అమ్మ ఎవరో, మేనమామ ఎవరో, తాతయ్య ఎవరు, వీళ్ళందరికీ కొంచెం కొంచెం అర్థం అవుతుంది. 10 సంవత్సరాల వయసు వచ్చినడికి ఎవరైనా అమ్మాయినా ఆడబిడ్డ అయినా అన్ని విషయాలు తెలుస్తాయి. అప్పుడు వారికి ఏం కావాలి? జ్ఞానము నేర్చుకునే అలవాటు. అప్పుడే మనం కొన్ని విషయాలు లోక సంబంధంగా భారముతో కూడిన విషయాలు చెప్తాం, వేదంతో కూడిన విషయాలు మన పిల్లలకి మనం చెప్తాం. అవన్నీ కూడా ఎంతో వేదన కలిగించేది. అందుకే అంటున్నాడు, నీతిగా నివసిస్తున్నావా, నీతిగా నడుస్తున్నావా, నీతిగా బోధిస్తున్నావా, నీతి తీర్పులు తీరుస్తున్నావా, అయితే నువ్వు పరలోక వారసుడు. అపవాది సంబంధమైన తీర్పులు క్రియలు నువ్వు చేస్తున్నావా, అయితే నువ్వు నా రాజ్యంలో అర్హుడు, ప్రవేశించుటకు అధికారం లేనివాడు అని ప్రభువే చెప్తున్నాడు. గమనించండి, ప్రార్థించండి, స్తుతించండి. నీతిని నిజాతిని. ఈరోజు అంశం ఏంటంటే నీతిని అనుసరించుట. ఈ నీతిని అనుసరించటం వల్ల ఎంత ప్రశాంతత, ఎంత మనశ్శాంతి, ఎంత ఆలోచన, ఎంత నిమ్మదనము దొరుకుతుంది. అటువంటి కాపుదల కృపను పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. దయగల తండ్రి నీ స్తోత్రాలు, ప్రేమగల రక్షక వందనాలు. ఈ దినము శ్రాంత దినము నేను ఆంధ్రప్రదేశ్లోకి ప్రభా డాక్టర్ అయ్యన్ గారు ద్వారా వాక్యము మా మధ్యకు వచ్చింది. అవును తండ్రి, ఎక్కడో యెరూషలేమును పుట్టిన వాక్యం అమెరికా దేశం నుండి డాక్టర్ అయ్యన్ గారు మా ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రవేశించారు. వారిని బట్టి సుమారు 189 సంవత్సరాల నుంచి ఈ వాక్యము ప్రకటించబడింది. అది నాయన ప్రధానముగా గుంటూరు ప్రధానమైనది. అనేక రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను సంతోషపరుస్తూ, ఆకలిని తీర్చుకుంటూ, పాపమ్మలు కడుక్కుంటూ తండ్రి అటువంటి వ్యక్తి ఈ రోజున ప్రభ ఇదిగో రేపు రాబోయే మరి తండ్రి 29వ తారీఖున జరగపోతే అయ్యన్న గారి యొక్క వాక్యం యొక్క పరిచర్య యొక్క ప్రారంభ దినమును మరి పురస్కరించుకుంటూ అనేకులు ప్రార్థనలు చేస్తూ, అనేకులు వారిని ఆయన ఇచ్చిన వాక్యాన్ని ఆయన అనుసరించిన దేవాలయములు కానీ ఆయన చేసిన పరిచర్యను లోదరైన సంఘమును ఆనాడు స్థాపించిన మరి అయ్యన్న గారిని బట్టి వారి కుటుంబాలు, వారి యొక్క రక్త సంబంధులు ఎవరైనా ఉంటే వారికి, వారి కుటుంబాలకు, వారి ఆత్మకు పరలోక రాజ్యములు వారు చేసిన పరిచర్య అంతట్లో వారి విజ్ఞాపన చేసే ఆత్మగా పరలోకం ఉన్నారని నమ్ముతూ ఈ దీనుడైన మా ప్రార్థన ఆలకించి మా బిడ్డలను, మా దేశమును, మా ప్రజలను వినుచున్నవారు, ఆలకిస్తున్నవారు, గ్రహించుచున్నవారు, నీతిని బట్టి నిజాతిని బట్టి నడుచుకోగల కృపను దావీదు ఎందుకు చెప్పాడు, ఈ వాక్యం ఎందుకు ప్రకటిస్తుందని గ్రహించి ప్రార్థించే కృపను అందించమని ఈ సమయంలో రాత్రికాల సుఖనిద్రించి బలమైన శక్తిని ఈ ఆలోచనతో బలపరచమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క కృపలో అడిగి బ్రతిమాలుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.